జై గురుదత్త. శ్రీ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదాచార్యులు రాసిన సౌందర్యలహరి స్తోత్రం గురించి కొంత తెలుసుకుందాం మనం. ఇది సౌందర్యలహరి 100 శ్లోకాలు కూడా శంకర భగవత్పాదులు శిఖరిణి వృత్తంలో రాశారంట. శిఖరిణి ఛందస్సు అంటారు. శిఖరము అంటే ఆ పర్వతము అని, ఆ కొండ చివరి భాగము అని, పై భాగం. మనకి ఈ శ్లోకాలు చదువుతుంటే కూడా మనకి అలాగే ఆ పర్వతం ఎక్కుతుంటే ఎలా ఉంటుందో అలా అలా తీసుకెళ్తుంది. ఆ ఛందస్సు కూడా అలా ఉంటుందని దీనికి ఆ పేరు వచ్చింది. ఈ శ్లోకంలో పదాల అమరిక, ఆ పదాలని ఉచ్చరించేటప్పుడు ఆ పుట్టే ఆ ధ్వని తరంగాలు కానీ అవి ఉచ్చరించిన వ్యక్తిని, పరిసరాలను కూడా ప్రభావితం చేసి ఒక విధమైన పవిత్రతను చేకూరుస్తాయి. దీనిలో మొదటి శ్లోకం మనం తెలుసుకుందాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మా భగవతి, శివుడంతటి వాడు శక్తి స్వరూపిణివైన నీతో కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టిని చేయటానికి సమర్థుడగుచున్నాడు. ఆ విధంగా నీతో కూడి ఉండనిచో అంతటి శివుడైనా కూడా చెలించుటకు కూడా శక్తుడు కాదు. హరిహర బ్రహ్మాదుల చేత కూడా ఆరాధించబడే నిన్ను గురించి నమస్కరించటానికి కానీ, నిన్ను స్తుతించటానికి కానీ పుణ్యం చేయనివాడు ఏ విధంగా సమర్థుడగును అంటే సమర్థుడు కాదు అని భావం. శక్తి అయిన అమ్మవారు, శక్తుడు అయిన అయ్యవారు, వీళ్ళిద్దరి కలయిక వల్లనే ఈ జగత్తంతా కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ కలయిక లేనిచో జగన్నిర్మాణం జరగదు అనే సృష్టిపరమైన ప్రధాన విషయం ఈ శ్లోకంలో చెప్పబడింది. అంటే శివుడు తండ్రి, అమ్మవారు తల్లి, ప్రపంచమంతా కూడా వాళ్ళ దివ్య దాంపత్య ఫలము అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మంత్రశాస్త్రపరమైన అర్థం చూసుకుంటే జగత్పిత అయిన అయ్యవారిని సూచించే అక్షరం ఆ. ఇప్పుడు మనకి గీతలో, భగవద్గీతలో కూడా అక్షరాణామకారోస్మి అని చెప్పారు కదా పరమాత్మ. అట్లాగే జగన్మాత అయిన అమ్మవారిని సూచించే అక్షరం ఈ. ఇప్పుడు అయ్యవారిని సూచించు ఆ శివ అనే పదంలో అమ్మవారిని సూచించు ఇకారము లేనిచో శివ అను పదమునకు బదులుగా శవ అను పదము ఏర్పడుతుంది. అంటే శవం అంటే నిర్జీవమైనది, కదలిక లేనిది. కాబట్టి శక్తిని కూడి ఉండకపోతే శివుడు చెలించుటకు కూడా సమర్థుడు కాదు అని చెప్పబడింది. మనకి శ్రీచక్ర పరంగా అర్థం తీసుకుంటే శ్రీచక్రమునందు పైకి శీర్షాలు గల త్రిభుజాలు 4 ఉంటాయి. ఇవి శివ సంబంధమైనవి. కిందకి శీర్షాలు గల త్రిభుజాలు 5 ఉంటాయి. ఇవి శక్తి సంబంధమైనవి. ఈ రెండిటి కలయికతోనే అంటే 4 + 5 = 9 త్రికోణాలు కలిగిన శ్రీచక్రం. ఇది 9 మూల ప్రకృతులు లేదా ఆ నవబ్రహ్మలను సూచించనని మనకి ఈ శ్రీచక్రపరమైన జగన్నిర్మాణ అర్థం కూడా ఈ శ్లోకం నందు చెప్పబడింది. ఇప్పుడు గాలి పీల్చుకునే ప్రతి వ్యక్తి కూడా లోపలికి గాలి పీల్చుకునేటప్పుడు సో అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు వచ్చే ధ్వని వస్తుంది. అదే గాలి బయటికి వదిలినప్పుడు హమ్ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు పుట్టే ధ్వని వినపడుతుంది. కాబట్టి అందువలన ఉచ్ఛ్వాసమును సోతోను, నిశ్వాసమును హంతోనూ సమన్వయపరుస్తారు. అంటే ఉచ్ఛ్వాసము అంటే బయట గాలి లోనికి లీనమగుటను, నిశ్వాసము అంటే లోపల గాలి బయటకి వ్యక్తమగుటను, బయటకు వదిలిపెట్టడాన్ని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు లీనమగునట్లుగా చేసే లక్షణం పరమాత్మ అయిన అయ్యవారిది. బయటికి కనపడేటట్లుగా వ్యక్తమగునట్లుగా చేసే లక్షణం అమ్మవారిది. అందువల్లనే మనకి అయ్యవారి స్తోత్రమైన పురుష సూక్తంలో సహస్రశీర్ష పురుష అని ఈ సా అనే అక్షరంతో ప్రారంభిస్తారు. అదే అమ్మవారి స్తోత్రమైన శ్రీ సూక్తం హిరణ్యవర్ణాం హరిణీమని హకారానికి సంబంధించిన హి అనే అక్షరంతో ప్రారంభిస్తారు. కాబట్టి ఈ స హ ఈ కారాల కలయికనే శ్వాసకు సహకారంగా పనిచేస్తుంది. ఈ శ్వాసను సో అని ఒక రెక్క,
హమ్మను రెండో రెక్క కలిగిన సోహం అనే పక్షితో కూడా పోలుస్తారు. ఇదియే హంస. ఈ సోహం రెక్కలు కలిసి ఉన్నంతవరకు శ్వాస ఉండి బ్రతుకు ఉంటుంది. ఈ సోహంలు కలిసి ఉండకపోతే శ్వాస ఆగిపోయి జీవి దేహము శవప్రాయమై చలనరహితం అవుతుంది. ఇది శ్వాసపరమైన అర్థం కూడా ఈ శ్లోకం నందు చెప్పబడింది. అంటే ఈ శివశక్తుల కలయికయే ప్రాణమయ సృష్టికి మూల కారణం అని భావం. అంటే వ్యక్తమయ్యేదంతా కూడా అమ్మవారు అనే అర్థం. ఇప్పుడు హరిహర విరించాదులు అంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలైన ముఖ్యమైన వాళ్ళందరూ కూడా అమ్మవారినే ఆరాధించి ఆమె శక్తిపైనే ఆధారపడి వారికి కేటాయించబడిన పనులను నిర్వర్తించుకొంచున్నారు. అనగా వారి అవతరణ అనేది అమ్మవారి ఆ శక్తి అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుందని అర్థం. అమ్మవారికి సంబంధించిన అక్షరం హకారం అని మనం చెప్పుకున్నాం కదా. అంటే లోపల లీనమై ఉన్నది బయటికి రగులుకొని బయటికి రావటాన్ని వ్యక్త సృష్టి అంటారు. ఇట్లా లీనమై ఉన్న అమ్మవారిని సూచించే హకారమునకు రగిలే అంటే అగ్నిబీజం రకారం తోడై శక్తిని సూచించే ఈంకార సహకారంతో కలిసి హ్రీంగా వ్యక్తమవుతుంది. అందుకే ఈ శక్తి బీజాక్షరంగా హ్రీం అని చెప్తారు. ఇది బయటికి వదిలే సృష్టికి బయటికి వ్యక్తమయ్యే సృష్టికి కానీ ఈ వాంగ్మయ సృష్టికి కానీ ఈ హ్రీం అనేది ఆధారభూతమైన శక్తిని సూచించే బీజాక్షరం. హరి హర మొదలైన పదాలన్నీ కూడా ఈ హ్రీంకార సహకారంతోనే వ్యక్తమవుతాయి. అందుకే బయటకు ఉచ్చరించబడును. అలాగే హరిహర విరించాదులందరూ కూడా ఈ శక్తి స్వరూపిణి అయిన జగజ్జననిని ఆరాధించి ఆమె అనుగ్రహంపై ఆధారపడి వ్యక్తమవుతున్నారని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇప్పుడు అవ్యక్తానికి నిర్గుణానికి అయ్యవారు ప్రతీక అని, వ్యక్తమునకు గుణానికి అమ్మవారు ప్రతీక అని మనం చెప్పుకున్నాం కదా. అంటే గుణానికి అర్చనలు పూజలు ఉంటాయి కానీ అవ్యక్తానికి నిర్గుణానికి ఉండవు కదా. ఇప్పుడు ఒక భక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడు. ఆయన శివుడిని మెప్పించినప్పుడు ఆ శివుడు ఆ భక్తికి మెచ్చి, భక్త నీ భక్తికి మెచ్చుకున్నాను వరం తీసుకో అని తన చేతిని పైకెత్తి నోటితో పలకాలన్నా కూడా ఆ చేతిని పైకెత్తటం, నోటితో పలకటం ఇవన్నీ కూడా భౌతికంగా వ్యక్తమైన స్థితిలో ఉన్న వాళ్ళకే కానీ అవ్యక్తంగా ఉండే వాళ్ళకి కుదరదు కదా. అందుచే ఇవన్నీ కూడా శివుని వ్యక్త స్వరూపమైన అమ్మవారికే చెల్లుతాయి. అందుకే అర్చనాదులన్నీ కూడా అమ్మవారికే. కాబట్టి హరిహర విరించాదులు ఎవరైనా కూడా అర్చించాల్సి వస్తే అమ్మవారినే అనే భావంలో ఈ శ్లోకం చెప్పబడింది. ఈ విధంగా శంకర భగవత్పాదులు ఈ సౌందర్యలహరిలోని ఈ మొదటి శ్లోకంలో ఎన్నో శాస్త్ర రహస్యాలను నిక్షిప్తం చేసి రాశారు. ఇది ఎంతో అసలు అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి అర్థం చేసుకున్నంత మనకి కొంచెం మనకి అర్థమైన రీతిలో కొంచెం చెప్పుకుంటున్నాము. జై గురుదత్త.